అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దీనిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు? మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికి దేవతలకు ఒక రోజు గడుస్తుంది. 24 పక్షాలు 24 గంటలుగా పరిగణిస్తారు దేవతలు. అలా ఉంటే రాత్రి మొదలు అయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించే సమయం. అందువల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుండే హిందువుల పండుగలు మొదలవుతాయి కనుకనే తొలి ఏకాదశిని ఈ పండుగను చేసుకుంటారు. ఉపవాసము అనగా ఉపవాసం. అనగా సమీపం, వాసము అనగా ఉండదు. దేవుడికి సమీపంలో ఉండడాన్ని, భగవత్ స్మరణతో రోజంతా ఏకాగ్రతతో దేవుడి దగ్గర భక్తితో ఉండడాన్ని ఉపవాసం అని అంటారు. ఈ విధంగా పూర్తి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మనము ఫలాలు, పండ్లు, పాలతో ఉపవాస దీక్షను విరమించవచ్చు. తరువాత దినము ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉన్నంత వరకు ఏదో ఒక విష్ణు దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే వారికి విష్ణులోకము ప్రాప్తిస్తుంది.